హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చైత్రమాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, చైత్రమాసంలో వచ్చే పండుగలు పర్వదినాలు ఏమిటి, అలాగే ఈ చైత్రమాసం యొక్క ముఖ్యమైన విశిష్టత ఏమిటి అనే ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆఖరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో మంచి విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముఖ్యంగా లైక్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఋతూనాం కుసుమాకరాం అని భగవానుడు స్వయంగా తానే చెప్పాడు భగవద్గీతలో. వసంత ఋతువుని తనే అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. అలాంటి వసంత ఋతువులో వచ్చే తొలి మాసం ఈ చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా చైత్రమాసం. మరి తెలుగు సంవత్సరాది ప్రకారం, మరి తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకు ఫస్ట్ మంత్ చైత్రమాసం అన్నమాట. ఇక చైత్రమాసం అనగానే మనకి గుర్తొచ్చేవి ఉగాది, శ్రీరామనవమి పండుగలు. వాటితో పాటుగా దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారం, యజ్ఞవరాహమూర్తి జయంతి, సౌభాగ్య గౌరీ వ్రతం కూడా ఈ మాసంలోనే వస్తాయి. అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాకుండా ఎన్నో ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టాలు కూడా కలిగిన మాసం ఈ చైత్రమాసం. చైత్రమాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం, అంటే చంద్రుడు చిత్తా నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను చైత్రమాసం, చైత్రము అని పిలుస్తారు. ఇది మామూలుగా అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మార్చి ఏప్రిల్ నెలలో వస్తుందన్నమాట. 2025వ సంవత్సరం మార్చి 30వ తారీఖు నుంచి ఈ చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ నెలలో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో చాలా చెట్లు కొత్తగా చిగురించటం, పూత పూయటం మొదలు పెడతాయన్నమాట. ఇంకా ఈ ప్రాంతంలో చలికాలం ముగిసిపోయి మరి నులివెచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఏంటి అంటే అటు పూర్తి చలి తగ్గకుండా ఇటు ఎండ రాకుండా నులివెచ్చగా ఉంటుందన్నమాట. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాము. ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఈ ఉగాది పండుగ. చెట్లు చేమలే కాదండి, పశుపక్షాదులు కూడా వసంత ఆగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరానికి యుగము అనే పేరు కూడా ఉంటుంది. అందుకే దీనికి యుగాది, ఉగాది అని చెప్పుకుంటారు. యుగాది అనే నామాన్ని నుంచే ఉగాది అనే పేరు కూడా వచ్చింది. చాంద్రమానాన్ని అనుసరించేవారు కాక సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండి సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అవి ఏంటి అంటే మరి తెల్లవారుజామునే లేచి చక్కగా నూనె పెట్టుకొని తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించడం, ప్రతి గృహమునందు కూడా మరి మామిడి ఆకుల తోరణాలు కట్టడం, సృష్టి మొదలైన రోజు యుగాది అని చెప్పి చెప్పుకుంటారు. కాబట్టి సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించడం లాంటివి ఈ ఉగాది పండుగ రోజు చేసుకోవాలి. వాటితో పాటుగా మనకి ఉగాది అనగానే గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి, నింబ కుసుమ భక్షణం అంటారు దీన్ని. అలాగే వాటితో పాటుగా పంచాంగం వినటం, తెలుగువారికే ప్రత్యేకమైన అవధానం వంటివి కూడా ఈ పండుగకు శోభనిస్తూ ఉంటాయి. ఉగాది పచ్చడి తీసుకోవటం వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. వాటిని మరి వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడి పళ్ళు, అలాగే కారం, ఉప్పు వీటన్నిటినీ కలిపి 6 రుచుల సమ్మేళనంగా ఈ ఉగాది పచ్చడిని మనం నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తామన్నమాట. ఇక ఆ రోజు పంచాంగ శ్రవణం కూడా చేస్తాము. అంటే సంవత్సరం మొత్తం కూడా గ్రహాల గతులుని ఎలా ఉన్నాయి, మరి ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది అనే పంచాంగాన్ని మరి వినిపిస్తారు. వాటితో పాటుగా మనకి చైత్రమాసంలో మరొక విశేషం ఏమిటి అంటే వసంత నవరాత్రులు. ఉగాది అంటే చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుంచి చైత్రశుద్ధ నవమి వరకు కూడా వసంత నవరాత్రులను జరుపుకుంటారు.
మనకి ప్రతి సంవత్సరం కూడా 3 రకాల నవరాత్రులు అనేవి వస్తాయి. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. ఈ 3 కూడా మనమందరము జరుపుకునే నవరాత్రులు. వీటితో పాటుగా మరో 2 గుప్త నవరాత్రులని జరుపుకుంటాము. ఇలా ప్రతి సంవత్సరం 5 రకాల నవరాత్రులు వస్తాయి. ఇందులో 3 మరి మామూలుగా మనందరం జరుపుకునే నవరాత్రులు. ఇక సంవత్సరంలో మొదటిగా వచ్చే నవరాత్రి ఈ వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రులను ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో ముఖ్యంగా లలితాదేవిని కూడా ఆరాధించాలన్నమాట. అంతేకాకుండా ఈ 9 రోజులు రామాయణాన్ని పారాయణం చేసి నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి చూసి తరిస్తారు మన భక్తులు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజులలో జరిగాయి అని చెప్తూ ఉంటారు. రాముడు జన్మించిన మొదలు వనవాసానికి వెళ్లటం, దశరథుని మరణం, సీతాపహరణం, రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్య నగరానికి చేరటం, శ్రీరామ పట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలోనే జరిగాయి. చైత్రశుద్ధ విధియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలు పోగు అని విధియనాటి బాలచంద్రునికి కొత్త నూలు పోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞాన ప్రదాత, ఆయనకి నూలు పోగు సమర్పించి మనకి జ్ఞానాన్ని ఇవ్వమని కోరతారు. ఇక చైత్రశుద్ధ తదియ డోలా గౌరీ వ్రతం, దీనినే సౌభాగ్య గౌరీ వ్రతం అని, సౌభాగ్య సైన వ్రతం అని కూడా చెప్తారు. ఆ రోజున పార్వతీ పరమేశ్వరులను దమనంతో పూజించి డోలోత్సవం అనేది నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీదేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు చైత్రశుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించిందట. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు మనకు తెలుస్తుంది. సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాదులను, భోగ భాగ్యాలను ప్రసిద్ధించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈరోజు మత్స్య జయంతి కూడా. మత్స్య అంటే చేప. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి వేదాలను రక్షించిన రోజు ఈ రోజే అని చెప్తారు. ఇక చైత్రశుద్ధ పంచమి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి. అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అనే మహానాగులను పూజించి పాలు, నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈరోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. ఈరోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. కాబట్టి శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిదనమాట. ఒకవేళ ఆ పట్టాభిషేకం చేయలేకపోయినా కూడా శ్రీ రామాయణంలోని రామ పట్టాభిషేక ఘట్టము చదివినా కూడా చాలా చాలా మంచిది. ఇక చైత్రశుద్ధ అష్టమి భవానీదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అని అంటారు. ఆ రోజు భవానీ మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి అశోక వృక్షం చిగురుని సేవిస్తే గర్భశోకం కలుగదని శాస్త్రము కూడా చెబుతుంది. ఇక చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి. శ్రీ మహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు ఈ రోజే. ఈ రోజు ఊరు వాడ అంతా కూడా శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు కూడా తలపెడుతూ ఉంటారు. ఇక వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం. చైత్రశుద్ధ ఏకాదశి, వరుధిన్యేకాదశి, కామద ఏకాదశి అని కూడా వీటిని పిలుస్తాము. చైత్రశుద్ధ పౌర్ణమి. స్త్రీలు చిత్రవర్ణాలు గల అంటే రకరకాల రంగులు వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు చిత్రగుప్తుని వ్రతం చేసినా కూడా మంచిదనమాట. ఉత్తర భారతదేశంలో వాళ్ళైతే హనుమత్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు
చైత్ర బహుళ త్రయోదశి. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు ప్రాధాన్యతలు కలిగిన మాసం ఈ చైత్రమాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచిస్తారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకొని రామాయణ సారాన్ని గ్రహించి సీతారాముల కళ్యాణం చూసి తరించి సనాతన ధర్మాచరణకై పాటుపడదాము. ఇక చైత్ర మాసంలో వసంత నవరాత్రులని జరుపుకుంటాము అని చెప్పాను కదండి. ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాము, ఎందుకు పాటిస్తాము అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. చైత్ర నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవటం, అలాగే కటిక ఉపవాసాలు చేయటం అనేది చాలా మంచి విశేషమైన సంగతి. పురాణాల ప్రకారం యమధర్మరాజు కోరలు సంవత్సరంలో 2 పర్యాయాలు బయటకు ఉంటాయట. ఉత్తరాయణంలో వచ్చే చైత్రమాస శుక్లపక్షమి పాడ్యమి నుంచి నవమి వరకు, అలాగే దక్షిణాయనంలో వచ్చే ఆశ్వీజమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు, ఇలా 9 రోజులు యమధర్మరాజు కోరలు బయటికి ఉంటాయి. అందువల్ల ఏమిటంటే విషజ్వరాలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమయంలో పరిశుభ్రంగా ఉండి అమ్మవారి ఆరాధన చేసి ఆరోగ్య నియమాలు పాటిస్తూ సాత్విక ఆహారాలు తీసుకుంటే అనారోగ్యం నుంచి బయటపడతారు అని చెప్పి భక్తుల విశ్వాసం. దానికోసమే చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు కూడా వసంత నవరాత్రులు అని చెప్పి భక్తి శ్రద్ధలతో దేవీ నవరాత్రులను పాటించటం విశేషమైన విషయం అన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి ఎన్నో మంచి విషయాలు. మరి చైత్రమాసం ప్రాముఖ్యత ఏమిటి, ఈ నెలలో వచ్చే పర్వదినాలు పండుగలు ఏమిటి అనే ఎన్నో ముఖ్యమైన విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.